హే గాయ్స్, నేనైతే జోగులాంబ టెంపుల్కి బయలుదేరాను. దీనిపైన నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అండ్ ఇది వచ్చేసి లాంగ్ వీడియో. సో మేము అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి ఇమీడియట్ గా మేమైతే వెళ్ళిపోయాము. ఈ గుడి వచ్చేసి హైదరాబాద్ నుండి దాదాపు 200 కిలోమీటర్ దూరంలో ఉంది. మనమైతే హైదరాబాద్ నుంచి ఆలంపూర్ కి వెళ్లే బస్సెస్ తీసుకోవాలి. ఆలంపూర్ నుంచి మళ్ళీ 15 మినిట్స్ డిస్టెన్స్ లో షేరింగ్ ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్ లో ఉన్న దేవి ఆలయం శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. 18 అష్టదశ మహాశక్తి పీఠాలలో ఒకటైనది ఈ దేవాలయం. మనం ఇక్కడికి వచ్చి ఏమన్నా కోరుకుంటే తప్పకుండా జోగులాంబ తల్లి అది నెరవేరుస్తుందంట. అందరి నమ్మకం అది. సో మేమైతే లొకేషన్ కి రీచ్ అయిపోయాము. మాకైతే చాలా లాంగ్ అనిపించింది. అంటే ఒక డే వెళ్ళి రావడం అనేది బిగ్ టాస్క్ అన్నమాట. అక్కడ స్టే చేసేసి వస్తే చాలా బాగుంటది, అంత టైర్డ్ గా అనిపించదు. మేమైతే అరౌండ్ 1:30-1:45 ఆ టైంలో మేము టెంపుల్ కి రీచ్ అయిపోయాము. అప్పుడైతే టెంపుల్ క్లోజ్ ఉంది, 2 o'clock ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అని. అండ్ పక్కన మనకు టైమింగ్స్ తో కూడా ఒక బోర్డు అనేది కనిపిస్తుంది అనమాట. బయట నుండి ఆర్కిటెక్చర్ చూస్తేనే వావ్, అసలు ఎంత బాగుంది, ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించింది అనమాట. మస్తు ఉండే అసలు చూడడానికి. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే మాకైతే చాలా ఫాస్ట్ గా అయిపోయింది దర్శనం. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ చూడండి బోర్డు పైన టైమింగ్స్ ఏమేమి ఎప్పుడు జరుగుతాయి అన్ని ఉంటాయి అన్నమాట, వాటి ప్రైజెస్ తో సహా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కాలు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోయినాము. ఇది కూడా మంచిగా అనిపించింది, ఆ వాటర్ అక్కడ నుంచి కింద నుంచి రావడము మంచిగా అనిపించింది. లోపలికి వెళ్ళగానే చూసి షాక్ అయ్యింది. ఈ మేకను చూసారా, పైన ఎక్కడో ఎక్కి ఆకుని తింటుంది. వామ్మో. మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ ఉండే మేము వెళ్ళినప్పుడు. ఇంకా పక్కన చాలా శివలింగాలే టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇంకొకటి దర్శనం చేసుకుంటూ మేము వెళ్తాం. అన్ని శివలింగాలే ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్ గా నెంబర్ అయితే తెలీదు ఎన్ని ఉంటాయో, బట్ చాలా బాగుండే. మనం అంటే టచ్ చేయొచ్చు, మంచిగా పూలు పెట్టొచ్చు, మంచిగా మొక్కోవడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది ఛాన్స్. ఇప్పుడు వేరే టెంపుల్స్ లో హడావిడి ఎలా ఉంటుందో అలా ఏమి ఉండదు, మంచిగా ఫ్రీగా చేసుకోవచ్చు దర్శనం అయితే. ఇంకా మెయిన్ టెంపుల్ క్లోజ్ ఉందనేసి మేమైతే శివలింగాలను మొక్కుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుంది అసలు. వాల్స్ పైన ఒక్కొక్క శిల్పము, వాటి చెక్కిన విధానము, వావ్ అసలు సూపర్ ఉంది టెంపుల్ అయితే. ఇంకా నేనైతే డీప్ గా అన్ని చూస్తున్నాను. ఈ పిల్లర్స్ పైన కూడా బొమ్మలు ఉన్నాయన్నమాట, శిల్పాలు. అది చెక్కిన విధానం అదంతా వావ్ అసలు అమేజింగ్ అన్నమాట. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ కదా. ఇంకా టెంపుల్ క్లోజ్ ఉందనేసి మేమైతే పక్కన డ్యామ్ ఉంటే డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. అంటే ఇది వచ్చేసి తుంగభద్ర నది అన్నమాట. సో అక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది, కానీ మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేసిర్రు, వద్దని చెప్పారు. మేబీ ఫ్లో అలా ఎక్కువ ఉందేమో, అందుకే వద్దని చెప్పింటారు. నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను అస్సలు. ఎంతో ఓల్డ్ టెంపుల్, ప్లస్ ఆ స్తంభాల పైన ఒక్కొక్క శిల్పం ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. నేనైతే మాక్సిమం అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన ఈ వీడియో. ఆర్కిటెక్చర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది గాయస్, నేనైతే అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను అనమాట. మనం డైరెక్ట్గా ఉండి చూస్తే ఆ హ్యాపీనెస్ వేరు అసలు. బట్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ మధ్య ఎక్కడ చూసిన టెంపుల్స్లో చాలా కమర్షియల్ అయిపోయింది అబ్బా. అది ఇక్కడ కూడా చూసిన. అసలు ఏమైనా బ్యాంగిల్స్ తీసుకుందామన్నా, ఏమన్నా తీసుకుందామంటే ఎంత రేట్స్ చెప్తున్నారు, చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ అయితే. ఇంకా ఇక్కడ కొంచెం సేపు ఉండి నేనైతే మంచిగా కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాను. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కదా నేను ఏమేమి చేశానో అన్నీ అనేసి షూట్ అయితే చేశాను. ఇంకా మేము డ్యామ్కి వెళ్ళి అవన్నీ చూసే లోపల గుడి అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ దర్శనానికి అయితే బయలుదేరిపోయినాము. క్యూ అయితే తక్కువనే ఉండే అండ్ దర్శనం కూడా మాకు అప్రాక్స్ 40 మినిట్స్ లో అయిపోయింది. మేము లైన్ లో ఉన్నప్పుడైతే ఎన్ని మంకీస్ ఉండేనో, అసలు ఫుల్ కోతులు ఉండే. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయి. అవి చూడడానికి అయితే చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి. అసలు లైన్ లో ఉండే వాళ్ళకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకోండి. అవి చేసే నాటీ పనులన్నీ చూసుకుంటూ అందరు ఫుల్ నవ్వుకుంటున్నారు, వీడియోస్ తీస్తున్నారు. ఈ సీన్ చూడండి అసలు ఫుల్ ఫన్ అసలు. అవి చూసారా కొమ్మకి ఎట్లా ఏలాడుతున్నాయి అసలు. అండ్ పక్కన లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 కొట్టుకుంటున్నాయి కింద. అసలు ఎంత నవ్వుకున్నామో మేము. ఇంకా మనుషుల మీదకి వచ్చేస్తున్నాయి, చీరలు బట్టి గుంజేస్తున్నాయి. వామ్మో ఫుల్ నాటీ ఉన్నాయి. ఇంకా మాకైతే ఫాస్ట్ గానే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ గా గుడిలోనే అక్కడ పక్కన కూర్చున్నాను నేను. ఇంకా చిన్న వీడియో తీసుకున్నాను. ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ పక్కన కొబ్బరికాయ కొడతారనమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టించేసుకొని
వెళ్ళిపోతూనే ఉండాలి, ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. నేనైతే ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు అక్కడ కుంకుమ చాలా నచ్చుతుంది అనమాట. ఎందుకో ప్యూర్ అనిపిస్తుంది. నేను డెఫినెట్గా కుంకుమ అయితే కొంచెం తీసేసుకొని వచ్చేస్తాను ఇంటికి, డైలీ పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి. ఇంకా అట్లనే మేము ముందుకు వస్తుంటే అటు ఇటు ఎటు చూసినా ఈ ఆర్కిటెక్చరే కనిపిస్తుంది. ఇలా చూస్తూ అయితే ఉండలేం కదా, ఇమీడియట్గా క్యాప్చర్ అయితే చేసేసిన. చూడండి ఎంత బాగుంది. దర్శనం అయిపోయిన వెంటనే ఫస్ట్ ఈ ప్లేస్కి వెళ్ళిపోయినాం మేము. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చీరలు పెడతారనమాట, అవి కూడా సేల్ చేస్తారు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు అవి కూడా. ఇక్కడ మేమైతే ఇక్కడ అమ్మవారి కుంకుమ అయితే కొనుక్కున్నాము. అండ్ బయటికి వచ్చేసి ఫుల్ ఆకలి మీద ఉన్నాం అనమాట. ఇంకా పులిహోర ఉండే, పులిహోర తీసేసుకున్నాము. అండ్ బయట వచ్చేసి ఈ రథం ఉంది, చూడండి ఎంత బాగుంది. ఇది కొత్తగా చేసినట్టున్నారు, బాగుండే. మేమైతే ఇక్కడే నుంచున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడైతే మేకలు చాలా ఘోరంగా ఉన్నాయి. అవి పోటు చేస్తున్నాయి లిటరలీ మనుషులను. మేబీ వాటికి ప్రాపర్ ఫుడ్ లేదు, అందుకే ఇలా మనుషుల మీదకి వచ్చేస్తున్నాయి. అంటే ఏమైనా తింటుంటే అస్సలు ఆగట్లేదు అన్నమాట, ముందుకు మీదికి వచ్చేస్తున్నాయి. వాటి కొమ్ములు చూస్తే చాలా భయం వేస్తుంది గాయస్. నేను చాలా ఇయర్స్ తర్వాత ఒక ప్యూర్ ప్రసాదం టేస్ట్ చూసింది అయితే ఇక్కడే. పులిహోర కానీ లడ్డు కానీ వావ్, అసలు రియల్ టేస్ట్ ఉంది గాయస్. అంటే ఇప్పుడు మనం జనరల్గా వేరే టెంపుల్స్లో చూస్తున్నాం కానీ టేస్ట్ వైజ్ అయితే కొంచెం తగ్గింది. ఆ ప్యూర్ ప్రసాదం టేస్ట్ అయితే లేదు. ఒకప్పుడు టెంపుల్స్లో ఎలా ఉంటుండే ప్రసాదం టేస్ట్, అదైతే ఈ టెంపుల్లో ఉంది. అండ్ నాకు ఇక్కడ బ్యాంగిల్స్ నచ్చేసి నేనైతే ఒక డజన్ తీసుకున్నాను. ఈ కలర్ కూడా నాకు బాగా సెట్ అయ్యింది, నాకు చాలా నచ్చింది, చూడగానే నచ్చింది అనమాట. అందుకే తీసేసుకొని ఇమీడియట్గా వేసేసుకున్నా కూడా. ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కటి చూడాలి కదా, అందుకే అన్నీ చూసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి స్లోగా నేనైతే అన్ని క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఫొటోస్ వీడియోస్ కంపల్సరీ తీసుకుంటాను, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి డెఫినెట్గా నేనైతే మెమోరీస్ క్రియేట్ చేసుకుంటాను. ఎవ్రీ టైం అయితే ఇలాంటి ప్లేసెస్కి రాము, ఎప్పుడో ఒకసారి వస్తాము. సో మెమోరీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ జర్నీ అయితే నాకు చాలా లాంగ్ అనిపించింది. నేను ఎప్పుడు 4 hours 5 hours ఇట్లా ట్రావెల్ చేసింది లేదు బస్సులో. ఫస్ట్ టైం ఇక్కడ ట్రావెల్ చేసిన దూల తీరిపోయింది అసలు. మేబీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే అంత టయర్డ్ ఫీల్ అవ్వము. ఇది లాంగ్ జర్నీ అండ్ రోడ్స్ కూడా అంత బాగుండదు కాబట్టి మాకు బస్సులో అయితే చాలా హెక్టిక్ ఉండే, సివియర్ బాడీ పెయిన్స్ అయినాయి మాకు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా 2 days అయితే ప్లాన్ చేసుకోండి. 1 day వెళ్ళేసి అక్కడ స్టేయింగ్ ఏమన్నా ఉందేమో చూసుకోండి. మాకైతే ఐడియా లేదు, మేమైతే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చాం కాబట్టి. ఆర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే కంఫర్టబుల్గా మార్నింగ్ వెళ్ళేసి నైట్ వరకు అయితే వచ్చేయచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్. మాకు వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది, బస్సెస్ అంతగా అవైలబుల్గా లేకునే. సో మాకు ఆల్మోస్ట్ 6 hours పట్టిందనమాట హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. 4.5 hours రీచ్ అయ్యేది, 6 hours పట్టింది మాకు. ఇంకా చూసుకోండి ఎంత టయర్డ్ అయ్యామంటే అసలు మాటల్లో కూడా చెప్పలేను నేను. గాయస్ ఇదైతే హైలైట్ అసలు. పైన టాప్ పైన చూసారా ఈ బొమ్మలు ఎంత బాగున్నాయి, అసలు షాక్ అయ్యాము. అసలు అలా ఎలా అటు సైడ్ టాప్ మనం పైకి చూస్తే ఇవి కనిపిస్తాయి అన్నమాట. మస్తు ఉండే, అసలు చాలా విచిత్రంగా అనిపించింది. అండ్ టెంపుల్ లోపల నుంచి నేను చూపించాను కదా ఒక వ్యూ, అది ఇదే అన్నమాట ఇటు సైడ్. అబ్బా ఎంత బాగుంది. నేనైతే ఫుల్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ఇక్కడ. బట్ ఈ టెంపుల్ గురించి చాలా పెద్ద చరిత్రే ఉంది, నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు గైస్, మీరు గూగుల్లో చూసుకోండి. అండ్ చాలా వరకు డ్యామేజ్ కూడా చేశారు ఈ టెంపుల్ని. నేనైతే ఈ టెంపుల్ చరిత్ర గురించి ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ చెప్పలేను, బికాజ్ నాకైతే ఏం ఐడియా లేదు. ఇక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అనేది నాకు తెలీదు. నాకు ఎంత తెలుసో అది మాత్రమే నేను చెప్పగలను, బియాండ్ దట్ నేను చెప్పలేను. చెప్పి మళ్ళీ అది రాంగ్ అయ్యి ఎందుకు నాకు అంత ఇష్టం లేదన్నమాట. ఇటు చూడండి ఒక రాయి మీద ఒకటి పేర్చి ఇలా గేమ్ లా ఉంటుంది కదా, అలా పేర్చి పెట్టిరు, మొత్తం అలానే పెట్టిరు. మేబీ ఇది టైంపాస్కే చేసి ఉండొచ్చు అందరూ వచ్చేవాళ్ళు. ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా ఒక పెద్ద శివలింగం, ఇక్కడ ఒక శివలింగం, అలా మొత్తం శివలింగాలే ఉంటాయి. మాకైతే దర్శనం చాలా బాగా అయింది, సింపుల్గా అయ్యింది. కాకపోతే జర్నీ ఒకటే కొంచెం ఇబ్బంది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే చాలా హ్యాపీగా ఉండే. ఇంకా ఫైనల్లీ దర్శనం అంతా చేసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. నేనైతే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను గైస్, ఏమైనా మిస్టేక్స్ మాట్లాడుంటే క్షమించండి. బట్ గాయస్ డెఫినెట్గా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతో రండి, హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. అండ్ దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. శక్తిపీఠం కదా, డోంట్ మిస్ ఇట్. ఇక్కడ వచ్చేసి చాలా మంది ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేము ఫస్ట్ ట్రైన్లోనే వెళ్దాం అనుకున్నాం, బట్ వద్దులే బస్సు ఉంది కదా బస్సులో వెళ్ళిపోదాం అని అనుకున్నాము. బట్ చాలా దెబ్బ పడింది గాయస్, చాలా లేట్ అయిపోయింది మాకు.
ఇక ఫుల్ టైర్డ్ అయిపోయాము. హైదరాబాద్ రీచ్ అయ్యే వరకు మాకైతే 12 అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ కూడా, ఇంకా అన్నీ చేసుకునే వరకు నేనైతే మస్తు టైర్డ్ అయిపోయినా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గైస్, డెఫినెట్గా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.